హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే చేసి చూపించబోతున్నానండి. ఎలాగో సమ్మర్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా మిల్క్ షేక్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది. అలాగే సమ్మర్కి ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఈవినింగ్ అయ్యేసరికి చాలా డల్ అయిపోతూ ఉంటారు. ఇలా వీక్లీ వన్స్ అయినా సరే సమ్మర్ అయ్యేంత వరకు తాగుతూ ఉంటే హెల్తీగా ఉంటారు. అలాగే చాలా ఇష్టంగా తాగేస్తారనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి కొంతమంది పిల్లలు విడివిడిగా ఇచ్చినా సరే తినడానికి కొంచెం మారం చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఒకసారి మిల్క్ షేక్ చేసి పెట్టండి డ్రై ఫ్రూట్స్తో, మళ్ళీ మళ్ళీ చేయమని తప్పకుండా అడుగుతూ ఉంటారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేయడానికి ఇక్కడ నేను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పులు, వాల్నట్స్, అలాగే అంజూర్ తీసుకున్నానండి. వాటితో పాటు కిస్మిస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 10 నుంచి 15 వరకు బాదం పప్పులను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పిస్తా పలుకులు, ఒక 4 నుంచి 5 వరకు వాల్నట్స్, ఒక 5 అంజీర్ వాల్నట్స్ అనేవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. అలాగే పావు కప్పు ఖర్జూరం కూడా వేసుకొని హాట్ వాటర్ వేసి చిన్న గ్లాసు 1 గంట నుంచి 2 గంటల పాటు హాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలండి. ఇవి హాట్ వాటర్లో వేయడం వల్ల డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్తో పాటు వేసేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ కూడా వేసుకోవాలి. అలాగే మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీలను కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. మీ దగ్గర వెసల్స్ లేకపోతే కనుక 2 ఇలాచీ కూడా వేయండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం బరకగా ఇక్కడ నేను పాలని ఐస్ క్యూబ్స్లా చేసి ఒక 5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి. మీ దగ్గర క్యూబ్స్ కనుక మిల్క్ అవైలబుల్గా లేకపోతే 1 కప్పు మిల్క్ అయినా వేసుకోండి, లేదంటే నార్మల్గా పాలైనా వేసుకోవచ్చు. చిల్డ్ పాలు వేయండి. అలాగే స్వీట్నెస్కి తగ్గట్టుగా 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నా. మీరు కావాలంటే హనీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని 2 కప్పుల పాలు వేసుకొని చిల్డ్ మిల్క్ వేస్తున్నానండి. నేను ఇక్కడ ఇంకా ఐస్ క్యూబ్స్ అనేవి వాడట్లేదు కూలింగ్ కోసం. మీరు కావాలంటే మామూలు పాలు వేసుకొని 2-3 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకుంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక్కసారి తాగిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఇంకొకసారి ఇవ్వమని తప్పకుండా అడుగుతారనమాట. చూసారు కదండి, కలర్ కానీ టెక్స్చర్ కానివ్వండి జ్యూసీగా చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు పైన బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులతో పాటు టూటీ ఫ్రూటీలను కూడా వేసి గార్నిష్ చేసుకొని తాగితే చూడడానికి తాగడానికి చాలా చాలా బాగుంటుందండి. నా దగ్గర ఇక్కడ కలర్ రైస్ ఉన్నాయన్నమాట. ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి వేసుకొని తాగుతూ ఉంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కనుక పైన గార్నిషింగ్ కోసం వేసుకొని ఇప్పుడు తాగి చూడండి, టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇక్కడ పైన గార్నిషింగ్ కోసం కొంచెం ఖర్జూరం కూడా వేస్తున్నానండి. ఇది పాలల్లోకి మిక్స్ అయిపోయిన తర్వాత తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ లైక్ చేయడం వల్ల నాకు వీడియోకి బూస్టప్ అనేది ఉంటుంది. కాబట్టి వీడియో మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.